ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రీసెంట్గా నేను గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదా ఫ్రెండ్స్. సో దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి మాత్రమే మెసేజ్ చేసింది, మిగతా వాళ్ళు ఇద్దరు ఇంకా మెసేజ్ చేయలేదన్నమాట. సో ఈ ఒక్కరోజు చూస్తాను, ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవుతే ఓకే, లేదంటే నేను లైక్ వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. సో మీ అందరికి ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్టు గివే వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి గివే వీడియో కూడా చూడండి, విన్నర్స్ ఎవరన్నది తెలుస్తుంది. ఒకవేళ మీరైతే వెంటనే నాకు మెయిల్ చేయండి. ఒకవేళ లేదు ఇద్దరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ కొత్త విన్నర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను శ్రావణి కలెక్షన్స్ నుంచి ఒక డ్రెస్ అండ్ శారీ తెప్పించుకున్నానండి. సో అది చూపిస్తాను మీకు. సో ఇవి వచ్చేసి నాకు కొలాబరేషన్ కోసం వచ్చాయి, కానీ చాలా 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 బాగున్నాయి, నాకు బాగా నచ్చేసాయి. సో నాకు నచ్చి వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, నిజంగా ఎన్ని వెరైటీస్ అంటే మెయిన్ ఎస్పెషల్లీ లైక్ ట్రెండీగా ఉన్నాయి అనమాట బాగా. సో ఇంకోటి వచ్చి ఈ రెండు అయితే నాకు పంపించారు, ఇంకొకటి మాత్రం శారీ ఒకటి నేను బుక్ చేసుకున్నాను, నాకు అంత బాగా నచ్చిందనమాట. సో ఆ శారీ కూడా తొందరలో వస్తుంది, ఇంకా ఆ శారీ అయితే రాలేదు, కానీ అది రాగానే చూపిస్తాను. లైక్ చాలా లైట్ వెయిట్గా అండ్ నెక్స్ట్ వచ్చి ప్రైస్ కూడా అఫోర్డబుల్గా అండ్ నెక్స్ట్ వచ్చి అన్ని రకాలుగా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు చెప్పే బదులు అప్పుడు నేను షూర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు తెప్పించిన అయితే చూపిస్తాను, చూస్తున్న తర్వాత మన బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు, ఓకేనా? ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే జస్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సో లైక్ చిన్న డ్రెస్సెస్ అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి శారీ చూపిస్తాను, అలాగే వాళ్ళ ప్రైస్ ఎంత అయింది అన్నది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చి ఇవి శ్రావణి కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నానండి. ఫస్ట్ థింగ్ శారీ. సో చాలా చాలా బాగుంది. ఇప్పుడు దాకా నేను ఆన్లైన్లో శారీస్ ఎప్పుడు బుక్ చేయలేదండి, మ్యాక్సిమం అంటే బుక్ చేశాను కానీ పట్టు టైప్ ఎప్పుడు బుక్ చేయలేదు, మ్యాక్సిమం పార్టీ వేర్, డిజైనర్ వేర్ లాంటివే బుక్ చేశాను. సో నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కుదిరితే ట్రై చేస్తాను ఇప్పుడు కట్టుకొని చూపించడానికి, బికాజ్ ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. సో వేరే బ్లౌజ్ ఏమైనా మ్యాచ్ అయితే షూర్గా వేసుకుని కూడా చూపిస్తాను. సో శారీ వచ్చేసి ఇలా ఉంది. సో మీకు ఏంటంటే వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, ఇది ప్యాకేజింగ్ ఎలా వచ్చింది అండ్ శారీ మొత్తం ఎలా ఉందన్నది కూడా నేను ఆ వీడియోలో చూపిస్తాను, చూద్దరు కానీ. సో ప్రజెంట్ అయితే ఇలా చూపిస్తున్నాను శారీ. అండ్ నేను తీసుకున్న కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ పట్టు అనమాట, దీని మీద గోల్డ్ కలర్ జరీ వచ్చింది. నిజంగా ఎంత బాగుందంటే ఒకలా కట్టుకున్నా కూడా మనకి క్లాత్ అనేది చాలా బాగుంది, అసలు చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. సో ఐ థింక్ సో ఇది అఫోర్డబుల్ అనే అనిపిస్తుంది నాకైతే ఈ శారీకి, ఎందుకంటే నేను పిక్ చూసే కన్నా నాకు వచ్చిన తర్వాత ఇంకా బాగా నచ్చింది అనమాట. సో ఇది నా ఫస్ట్ శారీ అండ్ డ్రెస్ ఇస్తాను, అండ్ ప్రైస్ అనేది అఫోర్డబుల్గా ఉందా లేదా అన్నది చెప్పండి నాకు. నెక్స్ట్ వచ్చి ఇంకోటి, ఒకవేళ మీరు వీళ్ళ దగ్గర పర్చేస్ చేయాలని అనుకుంటే మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అలాగే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, సో వాళ్ళకున్న సోషల్ మీడియా వెబ్సైట్స్ అన్నీ నేను ఇస్తాను. మీకు నచ్చినట్టయితే జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నా సెకండ్ది చూపిస్తాను, సెకండ్ డ్రెస్ అనమాట ఇది. సో కొంచెం లాంగ్ కుర్తీ అంటారు కదా, సో ఆ మోడల్. సో చూపిస్తాను. సో ఈ డ్రెస్ వచ్చేసి కొంచెం లాంగ్ కుర్తీ అండి. సో చూపిస్తూ చూడండి, ఇలా ఉందన్నమాట. ఇది మనకి ఇది చాలా కిందకు ఉంది. సో 3/4 హ్యాండ్స్ అండ్ నేను వేసుకుని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రంట్ అయితే వర్క్ ఇలా ఉందన్నమాట, కాలర్ నెక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వేసుకుంటే. సో మళ్ళీ మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో నేను ఈ డ్రెస్ వేసుకుని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ క్లాత్ గురించి మాట్లాడినట్టయితే క్లాత్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. సో చాలా చాలా బాగుంది క్లాత్ కూడా చూడడానికి అయితే. కలర్ అయితే ఈ కలర్ నాకు ఓన్లీ కుర్తీ ఉందన్నమాట, చిన్న నార్మల్ కుర్తీ, అది కూడా ఈ టైప్ కాదు, కొంచెం వేరనమాట డిఫరెన్స్. అందుకోసం ఈ కలర్ తీసుకున్నాను అండ్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి దీని ప్రైస్ వచ్చేసి 1050 రూపీస్, డ్రెస్ ప్రైస్ వచ్చేసి. సో ఫస్ట్ అయితే ఇంట్లో వేసుకొని చూపిస్తాను, దాని తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో.
చూసారు కదా, డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకు బాగుందా లేదనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మళ్ళీ ఒకసారి చూసేయండి. సో కలర్ కాంబినేషన్ సూపర్ అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఈ కలర్ మీద బ్లాక్ ప్యాచ్ రావడం బాగా నచ్చింది. అండ్ కాలర్ నెక్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది నా డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయంటే కాలర్ నెక్ అండ్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి కుదిరితే ఈసారి ఎప్పుడైనా. అంటే మ్యాక్సిమం నాకు 3/4 హ్యాండ్స్ ఇష్టము, షార్ట్ హ్యాండ్స్ ఇష్టం ఉండదు. సో అందుకే నా డ్రెస్సెస్ అన్నీ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి, బాగుంటాయి కదా ఇలాగా. అండ్ నాకు సెట్ అవుతాయి అండ్ ఫీలింగ్ కూడా నాకు ఎక్కువ 3/4 హ్యాండ్స్. సో ఇది నా బ్యూటిఫుల్ డ్రెస్ చూసారు కదా. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం లూజ్ ఉంది, ఆల్టర్నేషన్ చేసుకోవాలి నేనే. సో చేసుకున్నాను, అయినా కూడా ఇంకా లూజ్ ఉందనమాట. మళ్ళీ చేసుకుని మంచిగా రెడీ అయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు మంచిగా చూపిస్తాను. ఓకేనా? నా డ్రెస్ ఎలా ఉందనేది మాత్రం మర్చిపోద్దు చెప్పడం. అండ్ ఇక్కడ వచ్చి మీరు చూసినట్టయితే దీంట్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అయింది. లైక్ పింక్ అనే కాదు, పింక్, బ్లూ, బ్లాక్, మోర్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ అండ్ గ్రీన్ ఎక్కువ ఉందన్నమాట. సూపర్ ఉంది. సరే అయితే కుదిరితే సారీ కూడా ట్రై చేస్తాను. సో మంచిగా అనిపిస్తే మీకు షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను శారీ పార్సిల్ చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చి శారీ ఎలా ఉంటుంది డీటెయిల్ ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను అనమాట. అంతకన్నా ముందు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఈ శారీ కట్టుకొని చూపించట్లేదండి. ఎందుకంటే దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు కదా, ఇంకా స్టిచ్ చేయించకుండా ఎందుకు చూపించడం అని చెప్పేసి అనిపించింది నాకు. సో నేనైతే ఏమీ కట్టుకొని చూపించట్లేదు. జస్ట్ నార్మల్గా శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంది, అసలు శారీ బాగుందా లేదా అన్నది మాత్రం ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను. సో ఫస్ట్ అయితే శారీ దగ్గర నుంచి చూసండి. శారీ అయితే ఇలా ఉంది. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గానే వచ్చాయి. సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ అనమాట. మీకు వీడియోలో మేబీ కొంచెం పింకిష్లా కనిపిస్తుంది, కానీ పింక్ కాదు, ఇది రెడ్ మీద గోల్డ్ జరీ వర్క్ లాగా వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రాడ్ కేడ్ అని చెప్పేసి అంటారు కదా, సో ఆ టైప్ వచ్చింది. మీరు దాని మీద జస్ట్ సింపుల్గా ఎలాంటి లైక్ మోడల్స్ డిజైన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో తొందరలో నా వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ శారీ మాత్రం చాలా బాగుంది. సో ఇదనమాట ఓవరాల్ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వ్లాగ్ని నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో సారీ ఫర్ ద లేట్. ఇప్పుడైతే ప్రజెంట్ మా హబ్బీ వచ్చేసి డ్రింక్ తాగుతున్నారు. ఆ డ్రింక్ వచ్చేసి ఏంటన్నది చెప్తాను మీకు. యాక్చువల్లీ నేమ్ మర్చిపోయాను నేను. అందుకన్నా ముందు ఏంటంటే, ఇది ఒయాలో అని చెప్పేసి నేను స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చానండి పిజ్జా. సో దీన్ని ఎందుకు చూపిస్తున్నారు, పిజ్జా ఆల్రెడీ మా అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారు కదా. సో ఇది వచ్చేసి మినీ పిజ్జా అండి. ఇది మనకి ప్రైస్ జస్ట్ కేవలం 58 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను వచ్చేసి ఆర్డర్ ఇచ్చాను బేబీకార్న్ పిజ్జా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి సర్చ్ చేసుకొని మీరు ఒయాలా అని సర్చ్ చేస్తే హోటల్స్లో మీకు చూపిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత నైట్ వచ్చేసి నేను నూడిల్స్ చేసుకోవాలనిపించింది నాకు. మమ్మీ వాళ్ళందరూ నార్మల్ రైస్ అయితే తినేసారు. నేను మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా, ఎప్పుడు నూడిల్స్ చేసుకుంటూ ఉంటాను. సో అలాగే నూడిల్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను కింద వచ్చేసి చిన్న బాబు ఉన్నాడు, వాడితో మాట్లాడుతూ చేస్తున్నాను. వాడికి కనపడదు కదా, సో అడుగుతున్నాడు ఏం చేస్తున్నావు ఏదో క్వశ్చన్స్. చిన్నపిల్లలు అంతే కదా, ఏదో ఒక క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. సో మళ్ళీ వాటికి ఆన్సర్ చేయకపోతే ఊరుకోరు. సో ఇంకా అలాగా నా వంట చేస్తూ వాడితో మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా స్వెట్ పట్టేసింది. చెప్పాలంటే నా సింధూరం కూడా కారిపోయింది. అంటే నేను పెట్టుకుంది ఈరోజు వేరేది కాబట్టి కారిపోయింది. మామూలుగా అయితే నేను పెట్టుకునేది అసలు తొందరగా కారదనమాట. అండ్ మధ్యలో వచ్చేసి డ్రింక్ తాగుతున్నాను. డ్రింక్స్ పిచ్చిదాన్ని అనమాట. హెల్త్కి మంచిది కాదని తెలుసు, కానీ అప్పుడప్పుడే తాగుతాను. మరీ ఎక్కువ కూడా అయితే తాగను. మంత్లీ 1 or 2 తప్ప మరీ ఎక్కువ తాగను. అండ్ నేను వచ్చేసి ఇక్కడ చేస్తున్నాను ఎప్పి మ్యాగీ అనమాట. సో నూడిల్స్ అన్నాను కానీ సారీ, ఎప్పి మ్యాగీ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఎలా అంటే నార్మల్గా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి అలా చేసుకుంటున్నాను, మసాలాస్ అవన్నీ వేసి. సూప్ కింద ఏం చేసుకోవట్లేదు. నాకు సూప్ కన్నా ఇలా ఎక్కువ ఇష్టం. ఇలా తింటేనే నాకు కడుపు నిండుతుందన్న ఫీలింగ్ ఉంటుంది. సూప్ ఎప్పుడన్నా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా చేసుకుంటే బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇది చేసుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ ఏం తీయలేదు. ఎస్పెషల్లీ నేను ఇక్కడ చూపించేది వచ్చేసి పిజ్జా గురించి వ్లాగ్ అనేది అలా కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో